నరేంద్ర మోడీ ఒడిశా మీద ఫోకస్ చేశారా? అక్కడ లోక్సభ ఎన్నికల్లోనే గాక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలనుకుంటున్నారా? ఆ దిశగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మీద నరేంద్ర మోడీ ఇటీవలే పదునైన అస్త్రాలు సంధించారు. ఈసారి నవీన్ ను ఇంటికి పంపాల్సిందేనని ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. ఒడిశాలో చివరి 4 దఫాలుగా ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా మోడీ విమర్శలను సీఎం నవీన్ పట్నాయక్ తిప్పికొడుతున్నారు. వారి విమర్శల పరంపరను, ఒడిశాలో ఎన్నికల వాతావరణాన్ని అంచనా వేయడానికి ఈ స్టోరీ చూడండి. దేశ చిత్రపటంలో తూర్పు రాష్ట్రంగా ఉన్న ఒడిశా గురించి ఇతర పార్టీలేవీ పెద్దగా దృష్టి పెట్టినట్టు కనిపించదు. అందుకు కారణం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యవహార శైలి అంటారు. స్మూత్ గోయింగ్ యాటిట్యూడ్ తో రాజకీయ శత్రువులను తయారు చేసుకోకుండా తనదైన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వెళ్తారు పట్నాయక్. బహుశా అందుకేనేమో దాదాపు 23 ఏళ్లకు పైగానే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 2000 సంవత్సరం నుంచి ఆయన ఆ పదవిలో నిరాటంకంగా నిలదొక్కున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలతో పాటు అటు లోక్సభ ఎన్నికలు కూడా పట్నాయక్ ఎదుర్కొంటున్నారు. 7 దఫాలుగా జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో చివరి 4 దఫాలు కూడా ఒడిశాలో పోలింగ్ జరుగుతోంది. మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో అక్కడ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 147 సీట్లకు గాను 112 సీట్ల భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా కొలువుదీరారు బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్. ఈసారి మళ్లీ అధికారం తనదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ మోడీ నుంచి అటాక్ రావడంతో ఒడిశా రాజకీయాల్లో కలకలం రేగుతోంది. ఒడిశా నుంచి 21 లోక్సభ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేడీకి 12 సీట్లు, బీజేపీకి 8 సీట్లు, కాంగ్రెస్ 1 సీటు గెలుచుకున్నాయి. అయితే ఈసారి మోడీ హవాను అదునుగా చేసుకున్న కమలనాథులు ఒడిశాలో రాజకీయ చరిత్రను తిరగరాయాలనుకుంటున్నారు. 2 దశాబ్దాలుగా సీఎం కుర్చీలో తిష్టవేసిన పట్నాయక్ ను ఇంటికి పంపి లోక్సభకు డబుల్ డిజిట్ పూర్తి నంబర్లు సాధించడమే కాక రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి డబుల్ ఇంజిన్ పాలనను అందించాలని ఉవ్వెలూరుతోంది. ఈ క్రమంలో మొదటి దఫా ఎన్నికల ప్రచారం ముగిసే రోజు ప్రధాని మోడీ నవీన్ పట్నాయక్ మీద విరుచుకుపడ్డారు. మే 11న మోడీ ఒడిశా బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. బీజేపీ పాలనలో దేశ ప్రజల ఆత్మగౌరవం పెంచామని, అయోధ్యలో 500 ఏళ్ల బానిసత్వ చిహ్నాన్ని రూపుమాపామని, తాము అభివృద్దితో పాటు చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి పెద్దపీట వేస్తున్నామని మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అలాంటి తనను ఈసారి ఆశీర్వదించాలని కోరారు. ప్రజల నుంచి 2 హామీలు తాను కోరుకుంటున్నానని అన్నారు మోడీ. అసెంబ్లీలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని, నవీన్ పట్నాయక్ నిర్లక్ష్యపూరిత సర్కార్ను ఇంటికి పంపాలని ప్రజల్ని కోరారు. తమను గెలిపిస్తే ఒడిశా భూమిపుత్రుడిని సీఎంను చేస్తామని అసలైన అస్త్రాన్ని సంధించారు. ఒడిశా సంస్కృతికి పెద్దపీట వేయడం ద్వారా ప్రజలంతా ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తామన్నారు. 20 ఏళ్లకు పైగా ఆయన సీఎంగా ఉంటున్న నవీన్ కు జిల్లాల పేర్లు, వాటి హెడ్ క్వార్టర్ల పేర్లేంటో చెప్పగలరా అంటూ చురగలంటించారు. ఈసారి నవీన్ కాంతాబాజీ లోక్సభ సీటు నుంచి పోటీ చేయబోతున్నారని, ఆ నియోజకవర్గంలోని కనీసం 10 ఊర్ల పేర్లనైనా పేపర్ చూడకుండా నవీన్ చెప్పగలడా అంటూ విమర్శలు గుప్పించారు మోడీ. అలా చెప్పని పక్షంలో ప్రజలు పడే బాధేంటో ఆయనకు తెలుస్తుందా అన్నారు. తాము ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో నంబర్ 1 స్టేట్ గా చేస్తామని, ఒకవేళ అలా చేయని పక్షంలో తమను ప్రశ్నించాలన్నారు. జూన్ 10వ తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి తాను మళ్లీ ఒడిశా వస్తానన్నారు మోడీ. इतने साल मुख्यमंत्री रहे हैं और जहां चुनाव लड़ने आए हैं वहां के 10 गांवों के नाम बिना कागज बोल रहे हैं. आप देखिए साहब, वो यहां की जमीन से कटे हुए हैं, वो आपसे कटे हुए हैं, वो आपके दुख नहीं जानते, वो आपके सपनों को नहीं समझते हैं, वो आपके सामर्थ्य को नहीं जानते हैं. भाइयों बहनों, और इसीलिए हमारा उड़ीसा इतना धनवान होने के बाद भी यहाँ के लोग गरीब हैं. ఇక మోడీ సంధించిన విమర్శలకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ధీటుగానే స్పందించారు. అసలు ఒడిశా సంస్కృతి గురించి, ఒడిశా శాస్త్రీయ నాట్య వైభవం గురించి మోడీకి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఒడిస్సీ క్లాసికల్ మ్యూజిక్ గురించి ప్రపోజల్స్ పంపితే 2 సార్లు కూడా మోడీ పక్కన పెట్టారని ఎక్స్ లో ట్వీట్ చేశారు పట్నాయక్. అసలు ఒడియా అనేది క్లాసికల్ లాంగ్వేజ్ కూడానని,
సంస్కృతానికి 1000 కోట్లు ఇచ్చిన కేంద్రం ఒడియా లాంగ్వేజ్ కి ₹1 అయినా ఎందుకు ఇవ్వలేదన్నారు. ఒడిశాలోని అత్యంత విలువైన సహజ వనరు అయిన బొగ్గును మీరు తీసుకుంటూ గత 10 ఏళ్లుగా రాయల్టీని పెంచాలనే ఆలోచన కూడా చేయటం లేదన్నారు పట్నాయక్. ఇటీవల భారతరత్న అవార్డును ఇచ్చినప్పుడైనా ఒడిశా ఎందుకు గుర్తులేదన్నారు. జూన్ 10న ఏమి జరగబోవటం లేదని తనదైన శైలిలో కామ్ గా తిప్పికొట్టారు నవీన్. माननीय प्रधानमंत्री आपण ओडिशा को केते मने रखिचंती. ओडिया भाषा क्लासिकल लैंग्वेज हैला परे भी आपण ओडिया भाषा को भूली गले. संस्कृत को 1000 कोटी ओडिया भाषा को शून्य. आपण ओडिसी म्यूजिक को भूली गले. मु ओडिसी म्यूजिक को क्लासिकल मान्यता 2 थर प्रपोजल पठाई थी और आपण 2 थर रिजेक्ट कले. ओडिशा रो संपद कोयला कोयला आपण नेउछंती रॉयल्टी बढ़िबा पाई 10 वर्ष हैला भूली गले. केवल इलेक्शन टाइम रे ओडिशा को मने पकाइले किछि लाभ नहीं. అయితే ఒడిశాలో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలించిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఈసారి ఒడిశా, బెంగాల్లో బీజేపీ నంబర్ 1 ప్లేస్ ని ఖచ్చితంగా అచీవ్ చేస్తుందని ప్రెడిక్ట్ చేయటం కలకలం రేపుతోంది. Big thing, they will be number 1 in Odisha for sure. They could be very well number 1 in Bengal. Lot of you would be surprised, but BJP will, in all likelihood, to my mind, BJP is going to emerge as number 1 party in West Bengal, in Lok Sabha. And Bihar, of course, they will be number 1 because they are fighting only 17, but probably they will have a better strike rate than anybody. ప్రశాంత్ కిషోర్ లాంటి విశ్లేషకుడు ఓట్ రైట్ గా ఒడిశా ఫలితాలను అంచనా వేస్తున్న క్రమంలో 20 ఏళ్లకు పైగా ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ భవితవ్యం ఈసారి మారుతుందా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి.